మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు కొద్ది రోజులకే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎంపీ సీటు విషయంలో జగన్ స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాయుడు. మరోవైపు పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ భేటీ వివరాలేంటి? ప్రస్తుతం భేటీ జరుగుతోందా? స్వామి, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొద్దిసేపు క్రితం జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో కలుసుకున్నారు. వారిద్దరి మధ్య కూడా రాజకీయ అంశాలపై చర్చ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే గతంలో అయితే ఓన్లీ క్రికెటర్ గా మాత్రమే కలిసే అవకాశం ఉందని చెప్పి అందరూ తేలిగ్గా ఇస్తున్నాడు. కానీ ప్రస్తుతం అతను ఇటీవల కాలంలోనే ఆ జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలుసుకోవడంతో పాటు 2 సార్లు భేటీ తర్వాత వైసీపీ చేతం పుచ్చుకున్నారు. అంతేకాకుండా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని కూడా భావించినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగా ఇచ్చిన హామీ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేరుగా ఆయనతో కండవా కప్పించుకుని పార్టీ చేతం తీసుకున్న తర్వాత కేవలం వారం 10 రోజుల్లోనే మళ్ళీ తన నిర్ణయాన్ని పొందాలని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర వంటి రాష్ట్ర స్థాయిలో గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఒక క్రీడాకారుడుగా అంతర్జాతీయ క్రికెటర్ పేరు అంబటి రాయుడికి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కనీస సమాచారం ఇవ్వకపోవడం, ఎక్కడ పెద్ద సభలో కావచ్చు లేదా పెద్ద పెద్ద ఈవెంట్ లో కూడా కనీసం ఆయనకి ఆహ్వానం కూడా అందకపోవడం పరిణామాల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే తన పక్కన ఇస్తున్నారో లేకపోతే ఎంపీసీ నిరాకరించేందుకే యూనియన్ చేస్తున్నారనే అంశాలపై కూడా ఆయన తన సన్నిహితుల దగ్గర చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. లేకపోతే వైసీపీ ముఖ్య నాయకుల తీరు వల్లే మనస్తాపం చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల ఆయన నేరుగా ఎక్కడ కూడా ప్రకటన కూడా చేయకుండా ట్విట్టర్ వేదికగా వైసీపీని వీడుతున్నట్టు కేవలం తన క్రికెట్ లోనే తన భవిష్యత్తు కొనసాగించుకున్నట్టు కూడా ట్వీట్ చేసి వదిలేశారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించడం జరిగింది. మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానానికి అసలు ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో కూడా తమకు తెలియదంటూ దాన్ని కించపరిచే విధంగా చేసే వ్యాఖ్యలు కూడా అంబటి రాయుడు చాలా సీరియస్ గా తీసుకుని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు తన జనసేన కార్యాలయానికి వచ్చి భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ పని అయితే జనసేనలో చేస్తారా లేకపోతే ఒకవేళ జనసేన సీటు గురించి ఆశించారా లేకపోతే ఇతర అంశాల మీద ప్రస్తావించిన అంశాలపై మాత్రం చర్చ నడుస్తున్నప్పటికీ కూడా దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం కొద్దిసేపు క్రితం పవన్ కళ్యాణ్ భేటీ పూసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాలి. ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడతారా, నేరుగా కార్యకి వెళ్ళిపోతారా అంటే కూడా ఇక్కడ మీడియా పెట్టడంలో కూడా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే వరుసగా వైసీపీకి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తిరుగుబాటు ఎగరవేస్తుండగా ఒక అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడు వంటి పేరెన్ని క్రికెటర్ కూడా కేవలం చాలా అతి తక్కువ వ్యవధిలోనే పార్టీ తీర్థం పుచ్చుకోవడం, బయటికి రావడంతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవడం కూడా రాజకీయ చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించి ఏ అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి, ఏ ఒక సీటు విషయమే లేకపోతే ఇంక ఇతర పోటీ చేసే అంశమా లేకపోతే ఇతర కారణాల అంశాలపై కూడా స్పష్టత రావస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఒక దానిపైన జనసేన నాయకులు కావచ్చు లేకపోతే అంబటి రాయుడు గారు స్పందించే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మొత్తం ఈ రాజకీయంగా మాత్రం వైసీపీ భావన మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి అంబటి రాయుడు బయటకు వచ్చి మాట్లాడతారా, వెళ్ళిపోతారా అని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.